హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మేము బల్లార్షలోని బృందావన్ గార్డెన్కి వచ్చాము. అందులోకి ఎంటర్ అవుతున్నాము. సో అక్కడ టికెట్స్ లేవన్నారు ఫస్ట్, కానీ అక్కడ ఎంట్రీ అంటే పార్కింగ్ టికెట్స్ ఉన్నాయంట. సో లోపల ఎంట్రీకి ఫ్రీనేనంట. సో మేము ఇప్పుడు ప్రజెంట్గా పార్కింగ్ టికెట్స్ తీసుకుంటున్నాము. సో దాని లోపల నుంచి అక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నాము పార్క్ లోపలికి. సో అక్కడ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒక స్కాన్ ఇస్తారు. ఆ స్కాన్ని మనం స్కాన్ చేసేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. కానీ టికెట్ లేదు, అక్కడ ఫ్రీనే లోపల. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఫ్రీ, తర్వాత మళ్ళీ టికెట్స్ పెడతారంట. సో అక్కడ నుంచి మేము బయటకు వస్తున్నాము. టికెట్స్ అది స్కాన్ చేసేసుకొని మేము ఎంతమంది పర్సన్స్ అనేసి అలా స్కాన్ చేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వచ్చి మా ఆయనకి ఏదో డౌట్ వచ్చేస్తుంటే మళ్ళీ వెళ్ళి అడుగుతున్నాడు అక్కడికి వెళ్ళేసి వాళ్ళని. సో అక్కడ ఏంటంటే సెక్యూరిటీ దగ్గర ప్లాస్టిక్ లోపలికి నాట్ అలౌడ్. సో అందుకని చెప్పేసి మేము తీసుకెళ్ళిన స్నాక్స్ కవర్స్ కానీ ప్యాకెట్స్ కానీ అన్నీ అక్కడే తీపిచ్చేసారు వాళ్ళు. సో మేము అవన్నీ ఓపెన్ చేసి క్యారీ బ్యాగ్లో అన్ని ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి అందులో వేసేసుకున్నాము. వేసేసుకొని మళ్ళీ పార్క్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయిపోయిన తర్వాత ఫుల్ ఎండ, అంటే విపరీతమైన ఎండ. అసలు పిల్లలు కూడా తట్టుకోలేకుండా పోయారు అసలు. ఇక అందుకని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళలేమని చెప్పేసి అక్కడ లోపల వెహికల్కి పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ అట్లా అని చెప్పేసి 50 రూపీస్ పెట్టుకొని మేము వెహికల్తో వెళ్ళిపోయినాము లోపలికి. సో అలాగే వెహికల్తో పాటు అంటే ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో ఆ స్టాప్ దగ్గర ఆగేసి మనం చూసేసి మళ్ళీ ఆ వెహికల్ ఎక్కొచ్చు. సో ఆ వెహికల్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఏమేం ప్లేసెస్ అక్కడ దగ్గరలో కానీ దూరంలో కానీ ఏది ఉన్నా కూడా చూసుకొని మళ్ళీ ఏ వెహికల్ అయినా ఎక్కొచ్చు. సో 50 రూపీస్. ఎండ్ ప్లేస్కి వచ్చేసరికి అంతా మన టికెట్ వాళ్ళు తీసేసుకుంటారు. సో అదండి, చూడండి మేము కంప్లీట్గా ఒక గార్డెన్ మొత్తం కవర్ చేశాను ఆల్మోస్ట్. బట్ ఏంటంటే ఎండ వల్ల పిల్లలు కూడా చాలా సఫర్ అయిపోయారు. మా సిస్టర్ కానీ మా మమ్మీ కానీ మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చాలా సఫర్ అయిపోయారు. కానీ ఇక చూడడానికి చాలా బాగుంది, గార్డెన్ మాత్రం చాలా బాగుంది చూడడానికి. అక్కడ వేసిన టెంట్లు కానీ అక్కడ చేసిన ఫ్లవర్స్తో డెకరేషన్ కానీ చెట్లతో డెకరేషన్ కానీ చాలా 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 బాగుంది చూడడానికి. సో అక్కడ ఒక కనబడుతుంది చూడండి, ఒక లేడీది, అది మొత్తం కంప్లీట్గా చెట్ల వేర్లతోని ప్రిపేర్ చేసిన దాన్ని. సో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా లోపల ఇంకా మ్యూజియంస్ కూడా ఉన్నాయి, సైన్స్ ల్యాబ్ అని, ఇంకా మ్యూజియంస్ చాలా చాలా ప్లేసెస్. రోజ్ గార్డెన్ ఉంది అక్కడ. ఇలాంటివి టైప్ ఆఫ్ ట్రైన్స్ చిన్న పిల్లలు ఎక్కి వెళ్ళేవి చాలా అంటే చాలా బాగున్నాయి. సో మా మమ్మీ మా అక్క ఇద్దరు కూడా అలా కూర్చొని మా పిల్లలు స్పెట్స్ పెట్టుకొని వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. దాన్ని వాళ్ళు మా హస్బెండ్ చూసేసి బయట సైడ్ నుంచి కామెంట్ చేస్తున్నారు వాళ్ళని. మా పిల్లలు మా వాడికి ఇంకా అది ఎక్కాలని తీరలేదు, ఇంకా అయినా వెహికల్ ఎక్కుతున్నాడు. సో ఇక అయిపోయిందని చెప్పేసి నేను అదే ఇంకా అయిపోయింది, వీడియో అయిపోయింది, చాలా చూపించేశాను కాబట్టి వీడియో అంతా అయిపోయిందని చెప్పేసి నేను అప్పుడు అలా చెప్తున్నాను మీతోని. సో అయినా మా పిల్లలు అక్కడ నుండి కదలట్లేదు. అక్కడ చూడండి, అగ మా బాబు అది మొబైల్ స్టాండ్ బట్టి దాన్ని ఆడుతున్నాడు. మళ్ళీ మా అక్క మా హస్బెండ్ నేను అందరం కూడా మా వాడు మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఆ వెహికల్లో మళ్ళీ డ్రైవ్ చేస్తానని చెప్పేసి సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు. నెక్స్ట్ అక్కడికి ఒక డీర్ టైప్ ఆఫ్ ట్రైన్ అది. సో బయటకు వచ్చేసి అందరం కూడా లస్సీ తాగేసినాం. మా పిల్లలకి ఐస్ క్రీమ్ ఇప్పేసి మేము లస్సీ తాగేసినాం. అంటే మహారాష్ట్రలో అది, అక్కడ బల్లార్షలోనే. మా హస్బెండ్ అదే చెప్తున్నారు, మహారాష్ట్ర లస్సీ అని చెప్పేసి చెప్తున్నారు తను. అందరికీ ప్లీజ్ చేస్తున్న వీడియోని షేర్ చేసి కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న